సో, సినిమా చూసొచ్చాక ఏదైనా నేనేంటంటే చాలా ప్రొఫెషనల్‌గా మాట్లాడదాం అనుకుంటా. ఏంటంటే ఒక సినిమా క్రాఫ్ట్ ఎలా ఉంది? పెర్ఫార్మన్సెస్ ఎలా ఉన్నాయి? స్క్రీన్ ప్లే ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా ఉంది? సో, అసలు సినిమా బావుందా? బాలేదా? ఫస్ట్ హాఫ్ ఏంటి? సెకండ్ హాఫ్ ఏంటి? అని ఒక చక్కగా ఒక స్ట్రక్చర్డ్ వ్యూ ఇద్దామని ఎప్పుడూ ఉంటది నాకు సినిమా చూసొచ్చాక. ఈ సినిమాకేంటంటే నేను అలా రివ్యూ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇదసలు సినిమాయే కాదు. ఎందుకంటే సినిమాల కంటే రివ్యూ ఇస్తాం. ఒక చెత్తని తీసి మన మొహాన కొడితే ఆబ్వియస్‌లీ ఇప్పుడు నువ్వేంటిస్తే అది నీకు తిరిగొస్తది. సో, ఇదేంటంటే కంప్లీట్ ర్యాంట్ అనమాట. ఈ సినిమాకేంటంటే ఇది స్ట్రక్చర్డ్ రివ్యూ అయితే ఉండదు. నా ఫ్రస్ట్రేషన్ ఉంటది. ఈ వీడియో అంతా నా ఫ్రస్ట్రేషనే ఉంటది. ఐయామ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది క్రాఫ్ట్, ద పెర్ఫార్మన్సెస్ అండ్ హౌ ద ఫిల్మ్ ఈస్ అండ్ ఐయామ్ గోనా రాంట్ ఎ లాట్ అబౌట్ దిస్ ఫిల్మ్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కూడా ద ఫిలిం డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే ఫిలిం ఈస్ వెరీ వెరీ లౌడ్. అట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా చాలా గట్టిగా ఉంది. డైలాగ్స్ అసలు వినిపించట్లేదు. సినిమాలో డైలాగ్సే అమావాస్యకి, పౌర్ణమికి ఒకసారి వస్తాయి. ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు కూడా సౌండ్ అనేది చాలా డామినేట్ చేస్తది. సో, దట్ ఈస్ ది ఫస్ట్ ఇరిటేటింగ్ పాయింట్ అబౌట్ దిస్ ఫిలిం. ద సెకండ్ ఇరిటేటింగ్ పాయింట్ ఏంటి అంటే ఏదైనా స్టోరీ చెప్దాం అనుకుంటే దానికో స్ట్రక్చర్ ఉంటది. అట్‌లీస్ట్ ఎంత వరస్ట్ స్టోరీ, ఎంత బోరింగ్ స్టోరీ అయినా దానికొక స్టార్ట్ పాయింట్ ఉంటది. దానికో మిడిల్ పాయింట్ ఉంటది. దానికో ఎండ్ పాయింట్ ఉంటది. ఈ సినిమాకి ఏంటి అంటే అవన్నీ కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసేసి యాష్ అనే హీరో ఏంటంటే నాకు బాడీ ఉంది. నాకు గెడ్డం ఉంది. ఆ సినిమా నేను చూపించను. నేను షో ఆఫ్ చేస్తా స్క్రీన్ అంతా అని చెప్పినట్టే ఉంటది సినిమా మొత్తం. వస్తాడు, కూర్చుంటాడు, గన్‌తో కాలుస్తాడు, మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఒక సెక్స్ సీన్ వస్తది. ఒక ఇంటిమేట్ సీన్ వస్తది. మళ్ళీ వస్తారు, కాల్చుకుంటారు, మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే మధ్యలో కూడా కొట్టుకుంటారు, కాల్చుకుంటారు. ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉండదు, ఒక పాయింట్ ఉండదు, ఒక డ్రామా ఉండదు, డైలాగ్స్ ఉండవు, ఒక స్క్రీన్ ప్లే ఉండదు, ఒక డైరెక్షన్ ఉండదు. ఏంటంటే పోనీ ఓకే. టైం తీసుకుంటున్నాడు సినిమాకి ఏమో నెక్స్ట్ ఇంకేదైనా చెప్దాం అనుకుంటారేమో అని చెప్తే సినిమా ఫస్ట్ 15 మినిట్స్ అవుతది. 20 మినిట్స్ అవుతది. 45 మినిట్స్ అవుతది. 1 అవర్ అవుతది. 1 ½ అవర్ అవుతది. అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో అర్థం కావాలి కదా! మళ్ళీ వస్తారు, కూర్చుంటారు, కూర్చోడానికి ట్రై చేస్తారు, నించుంటారు, కాలుస్తారు, కూర్చుంటారు, కాలుస్తారు, మళ్ళీ చెయ్యి పైకెత్తుతారు, కాలుస్తారు, ఈ చెయ్యి పైకెత్తుతారు, కాలుస్తారు, బుర్రెట్టు తిరుగుతారు, కాలుస్తారు, బుర్రెట్టు తిప్పుతారు, కాలుస్తారు. ఎందుకు కాల్చుకుంటున్నారురా అసలు? నాకు అర్థం కావాలి. ఎందుకు కాల్చుకుంటున్నారు అసలు? ఒక ఎంట్రన్స్ సీన్ ఉంటది. కాల్చుకుంటూ వస్తారు. ఒక కన్వర్జేషన్ ఎనీ ర్యాండమ్ క్యారెక్టర్‌తో కన్వర్జేషన్ ఉంటది. కాల్చుకొని మాట్లాడతారు. పోనీ ఒక పాట ఉంటది. ఒక సినిమాకి ఒక పాట ఉంటది. ఆ పాటలో కాల్చుకుంటారు. ఆహ్, అసలు ఆహ్, ఏంటి అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? అసలు మీకైనా అర్థమవుతుందా అన్న అంత ఫ్రస్ట్రేషన్ వస్తది సినిమా చూస్తున్నంత సేపు. పోనీ అదంతా పక్కన పెడదాం. ఆహ్, ఎవరైనా ఒక నార్మల్ న్యూ ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మాట్లాడుకోవాలి అంటే నార్మల్‌గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిందేంటి నా ఫ్రస్ట్రేషన్ మీకు అర్థమవుతుంది. నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాను మీకు అర్థమవుతుంది. చూస్తున్నంత సేపు అర్థమవుతుంది మీకు. సో, సినిమాలో హీరో గారు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. హీరోయిన్ వస్తది. ఏదో అడుగుతది. ఏం అడుగుతదో తెలీదు. ఎందుకు అడుగుతదో తెలీదు. హీరో గారు ఎలా ఇప్పుడు నార్మల్‌గా అమ్మ వచ్చి "అరేయ్! అన్నం తింటావా?" అంటే, "ఆ! అమ్మ సరే అన్నం తింటానంటాను." ఈ హీరో గారు ఎలా అంటారు? "అమ్మా! నేను అన్నం తింటాను" అంటాడు. ఎందుకు? అమ్మ అన్నం తింటాను అంటే సరిపోతది కదా! పోనీ ఓన్లీ హీరో ఇంట్రడక్షన్‌లో అంత డ్రామాటిక్‌గా ఉంటాడు అంటే ఏదో అనుకోవచ్చు. ఏదో స్టార్టింగ్ ఫస్ట్ 10 మినిట్స్‌కి సో, అంటే లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్ అని ఆయన అనుకున్నాడు కాబట్టి సో, ఇలా చెప్పచ్చేమో అనుకున్నాడేమో. కానీ సినిమా మొత్తం ఆహ్, ఆహ్, హీరోయిన్ వచ్చి ఆహ్, హీరో వచ్చి హీరోయి హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేస్తది. ప్రపోజ్ చేస్తే ఎలా సో, ఆబ్వియస్‌లీ దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్ కన్వర్జేషన్ కదా! నాకు నువ్వు అంటే నిజంగా ఇష్టమా? ఇష్టముందా? ఇష్టం లేదా? అరేయ్! ఎందుకురా? ఎందుకలా మెలికలు తిరిగిపోతావో నాకు అర్థం కావట్లేదు సినిమా డైలాగ్ డెలివరీకి నాకు అర్థం కావట్లేదు. సినిమా అసలు ఎడిటింగ్ టేబుల్‌లోనే చూసుకున్నారా మీరు? అసలు ఎందుకు తీసి మా మా అసలు టార్చర్ అంటే టార్చర్ అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు నాకు. పోనీ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే మాట్లాడతాడు. సాగదీస్తూ మాట్లాడతాడు. ఒక పర్పస్ ఉండదు. ఒక పాయింట్ ఉండదు. ఇదే దరిద్రం రా బాబు! అనుకుంటే సెకండ్ హాఫ్‌లో ఈడు కొడుకొస్తాడు. ఏంటంటే పోనీ ఆడైనా చక్కగా మాట్లాడతాడనుకుంటే యాడింగ్ టు దట్ ఏంటంటే మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. సరిగ్గా నడవడు, సరిగ్గా మాట్లాడడు.
పిచ్చి పిచ్చిగా గెంతులేస్తూ ఉంటాడు. నేను నా ఇంటర్మీడియేట్‌లో అలా మొదలైంది అని ఆ సినిమా చూసినప్పుడు అందులో తాగుబోతు రమేష్ అని ఒక క్యారెక్టర్ ఉంటది. ఆయనేంటంటే ఆ సినిమాకే అలా ఊగుతూ, ఊగుతూ మాట్లాడేవాడనమాట. సో, ఆయనకి అలాంటి క్యారెక్టర్‌లే వచ్చేవి సినిమా. తర్వాత కొన్ని రెగ్యులర్‌గా కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆయన ఏ డైలాగ్ మాట్లాడినా ఇలా ఊగిపోతూ మాట్లాడతాడు. సో, వీడేంటంటే ఆహ్, డ నడుస్తున్నప్పుడు ఊగిపోతాడు. డైలాగ్ చెప్తున్నప్పుడు ఊగిపోతాడు. ఫైట్ చేస్తున్నప్పుడు ఊగిపోతాడు. గన్ పట్టుకున్నప్పుడు ఊగిపోతాడు. అలాగే ఇలా ఎందుకు ఊగిపోతాడో తెలీదసలు. ఓకే. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఫాదర్ క్యారెక్టర్, సన్ క్యారెక్టర్ ఇంటర్సెక్షన్ ఉంటది. మీట్ ఉంటది. కలుస్తారు. అక్కడి నుంచి టార్చర్ స్టార్ట్ అవుతది. అస్సలు దేర్ ఈస్ నో పాయింట్ వాచింగ్ దిస్ ఫిల్మ్ అనిపించింది నాకైతే. ఏ సినిమాకైనా ఇప్పుడు మనకేంటంటే ఆహ్ ఆల్కహాల్ తాగితే నీ లివర్ పాడైపోతది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో బాడీ డైల్యూట్ అయిపోతది. అంటే ఆర్గాన్స్ పాడైపోతాయి. నువ్వు చచ్చిపోతావు. సో, సిగరెట్ తాగిస్తే లంగ్స్ పాడైపోతాయి. నువ్వు చచ్చిపోతావు. షుగర్ తింటే ఓవర్ పాయింట్ ఆఫ్ టైమ్ నీకు డయాబెటిస్ వచ్చేస్తది. బాడీలో ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటే నువ్వు చచ్చిపోతావు. ఈ సినిమా చూస్తే అన్ ఇన్‌స్టంట్‌గా చచ్చిపోతావు. ఏంటంటే టైం కూడా ఇవ్వదు నీకు. ఇవేంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో, పీరియడ్ ఆఫ్ టైమ్‌లో నీకేంటంటే నీ బాడీకి హార్మ్ చేస్తాయనమాట. ఇలాంటి సినిమా కానీ నువ్వు చూస్తే ఇన్‌స్టంట్‌గా ద రీజన్ నేను అసలు సినిమా థియేటర్ నుంచి బయటికి ఎలా వచ్చాను, ఎలా సర్వైవ్ అయ్యానని నాకు అర్థం కావట్లే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసా. చాలా సినిమాలు చూసా. సినిమా నుంచి వాకౌట్‌లు చేశా. అంటే 2, 3 సినిమాలకే వాకౌట్ చేశా. సో, జనాలు వాకౌట్ చేయడం చూసా. పాటొస్తున్నప్పుడు బయటికెళ్ళిపోవడం చూసా. కానీ ఆహ్, నా జీవితంలో ఫస్ట్ టైమ్ థియేటర్ తలుపు తీయండి నేను పారిపోతా అని ఒక్కడిద్దరు కాదు. జనాలు పరిగెడుతున్నారు థియేటర్ బయటికి. నేను పారిపోతానురా బాబు! నన్ను వదిలేయండిరా బాబు అని. సినిమా ఈస్ దట్ బ్యాడ్ అసలు. ఏంటసలు మీ ఆహ్, అసలు ఎందుకు తీశారు ఈ సినిమా? నాకు అర్థం కావట్లే. ఏంటంటే ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు టార్చర్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని. సో, ఎవడైనా పాకిస్తాన్ టెర్రరిస్టో, బంగ్లాదేశ్ టెర్రరిస్టో ఇండియాకొచ్చి నువ్వు నిజం చెప్పరంటే ఎంత కొట్టినా, తిట్టినా చెప్పకపోతే ఈ సినిమా చూపిస్తే ఖచ్చితంగా నిజాలు చెప్పేస్తాడు. సో, అంత ప్యాథటిక్ ఉంది సినిమా. సో, ఈ సినిమా ఇఫ్ యూ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అంటే నేను సచ్చినా చేయను. నీకు జీవితం మీద విరక్తొచ్చి నాకసలు బతుకు మీద ఆశ లేదు. దిస్ ఇస్ ఇంకా నాకు దీనికన్నా వరస్ట్ నేను చూడలేను అనుకుంటే దిస్ ఫిల్మ్ విల్ సర్ప్రైజ్ యూ. నీ జీవితం కన్నా దరిద్రంగా ఉంటది ఈ సినిమా. సో ఐయామ్ సారీ ఐయామ్ టాకింగ్ లైక్ దిస్. చాలా వర్స్ట్‌గా మాట్లాడుతున్నా నేను. ఐ షుడెంట్ హావ్ టాక్ దిస్. బట్ దిస్ ఫిల్మ్ లిటరల్లీ మేడ్ మీ టాక్ లైక్ దిస్ అనమాట. ఏం చెప్తా అంటే పర్ఫార్మెన్స్ బావుందా అంటే సో, సినిమా ఏంటంటే క్యారెక్టర్స్ మాట్లాడుకోరు. అరుచుకుంటారనమాట. అరుచుకుంటున్నప్పుడు కూడా దేర్ విల్ బి ఎ పాథటిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దట్ ఈస్ సరౌండెడ్ అరౌండ్ యూ. ఇట్ గివ్స్ ఎ బీభత్సమైన పాథటిక్ హెడ్‌ఏక్ ఇస్తది నీకు. భయంకరం అసలు. అరే! డైలాగులు మాట్లాడరు. అరుచుకుంటూ ఉంటారు. కాల్చుకుంటూ ఉంటారు. వాటిని డామినేట్ చేస్తూ ఒక దిక్కుమాలిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. అరే! మనిషి అన్నవాడు థియేటర్‌లో కూర్చోగలడా అసలు? కూర్చోగలడా అనిపిస్తుంది నాకైతే అసలు. అంత అన్ అంత సినిమా నుంచి నేను ఇంటర్వెల్‌లో నాకు ఐ డోంట్ వాంట్ టు టేక్ షుగర్స్ అనుకున్నా. నాకేంటంటే నాకు కంఫర్ట్ రావడానికి నేను ఐ టుక్ ఎ థమ్స్ అప్ బాటిల్ అండ్ నేను చాలా చాలా 3, 4 మంత్స్ తర్వాత నేను మళ్ళీ థమ్స్ అప్ తాగా ఇంటర్మిషన్‌కి. ఆ సినిమా నుంచి బయటకొచ్చేసరికి ఐ ఆల్‌మోస్ట్ ప్యూక్డ్ ఇట్ ఔట్ అనమాట. అంత డిస్కంఫర్ట్ వచ్చింది. అంత సఫోకేటింగ్ వచ్చింది సినిమా చూస్తున్నంత సేపు. అరే! బుర్రుందారా అసలు మీరు డైరెక్ట్ అసలు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడైనా అసలు దిస్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ అని మీకు అర్థమవుతది కదా! లైక్ యూ షుడ్ జనాల మీద జాలి ఉండాలి కదా! వదిలేస్తారా థియేటర్‌లోకి జనాల్లోకి వదిలేస్తారా ఇలాంటి సినిమాని అసలు? జాలి, దయ, కరుణ ఏమీ ఉండదా మీకు అసలు? అరే! ఏంట్రా బాబు ఇంత దారుణం అనిపిస్తుంది నాకసలు. సో, ఐయామ్ సారీ. సో, దిస్ ఇస్ ఆల్ మై అంటే I shouldn't have talked like this, but this is how it is. That is how it is. The Toxic is a pathetic film. I watched అంటే నేను 'జననాయకన్' చూసాను ఈ ఇయర్‌లో, 'రాజాసాబ్' చూసాను. 'రాజాసాబ్' ఈ ఇయర్ ఇంకా 'ఫంకీ ఖాన్' లాంటి చాలా చాలా పాథటిక్ ఫిల్మ్స్ చూసా ఈ ఇయర్. చాలా సో, సినిమా బయటకొచ్చాక అట్‌లీస్ట్ హీరో ఏం చేస్తుంటాడు, విలన్ ఏంటి, ఒక క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ పేర్లైనా గుర్తుంటాయి. నాకు ఇందులో ఏంటంటే హీరో పేరు గుర్తులేదు, హీరోయిన్ పేరు గుర్తులేదు.
విలన్ పేరు గుర్తులేదు. అసలు సినిమా ఎందుకు చూసాను, అసలు నేను పొద్దున్న ఎందుకు లేచానో నాకు గుర్తులేదు. అసలు నేను ఇప్పుడు ఎందుకు బతుకున్నానో నాకు గుర్తులేదు. సో అది ఇంకా నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. మీకు 'జీవితం మీద విరక్తుంటే' సినిమా చూడండి. జీవితం మీద ఏమైనా ఆశ ఉంటే థియేటర్ ప్రెమిసెస్‌లో కూడా అసలు వెళ్ళొద్దు. ఇట్స్ ఎ క్యాన్సర్. ఇట్స్ ఎ స్ట్రెయిట్ మోకరీ ఆఫ్ ఆడియన్స్, ఆర్ట్ అండ్ సినిమా. సో దట్ ఈస్ అబౌట్ టాక్సిక్ టు ద కోర్, టార్చర్ టు ద కోర్. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ షిట్ అని చెప్తా. సో ఐఎమ్ సారీ బట్ టాకింగ్ లైక్ దిస్, బట్ తప్పట్లేదు. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.